ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా బాగా వచ్చిందన్న సంగతి ఆడియన్స్ కి తెలియాలి. సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో అనిల్ రావిపూడిని చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ పీక్స్ అనుకుంటే మనశంకర వరప్రసాద్తో మరింత రెచ్చిపోతున్నాడు దర్శకుడు. ఈ ప్రమోషనల్ మైండ్ నుంచి వచ్చిన మరో స్కిట్ చూసేద్దామా? సినిమానే కాదు పాటను కూడా జనాల్లోకి తీసుకువెళ్లిపోతున్నాడు అనిల్. చిరంజీవితో తీస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారును ఇప్పటికే తన ప్రమోషన్స్ తో జనాల్లోకి ఆసక్తి పెంచేశాడు. మీసాల పిల్ల సాంగ్ ప్రోమో రిలీజ్ చేస్తే ట్రెండింగ్ లో నిలిచింది. లిరికల్ వీడియోను ఎప్పుడు రిలీజ్ చేసేదో చెప్పడానికి ఓ కథను రాసుకుని బుల్లిరాజ్తో మరోసారి నవ్వించాడు. సినిమాలో నవ్వించడానికి ముందే ప్రమోషనల్ స్కిట్స్ తో ఎంటర్టైన్ చేస్తాడు అనిల్. మీసాల పిల్ల 13న రిలీజ్ అవుతుందని చెప్పడానికి అల్లిన ప్రమోషనల్ వీడియోతోనే వినోదం పంచాడు అనిల్. 13న మీసాల పిల్ల ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికే ఇదంతా చేశాడు. అమ్మాయికి మీసాలేంటన్న డౌట్ కు మా ఊర్లో పొగర్బోతు పిల్లను మీసాల పిల్ల అని ముద్దుగా పిలుచుకుంటామని పాటలో వివరణ ఇచ్చాడు. ప్రోమో రిలీజ్ అయిందో లేదో హుక్ స్టెప్ తో లెక్కలేనన్ని రీల్స్ వచ్చేశాయి. నయనతారతో ప్రమోషన్ చేయించడం ఎవరి వల్ల కాదు. ఎన్ని కోట్లు ఎక్కువిస్తామన్నా ఆమెకు నచ్చని పదం ప్రమోషన్. అలాంటి నయనతారను అనిల్ మార్చేసి ప్రమోషన్ తో షూటింగ్ స్టార్ట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. మనశంకర వరప్రసాద్ గారుని లాంఛనంగా ప్రారంభించాడో లేదో హైప్ తీసుకొచ్చే పని మొదలు పెట్టేశాడు. సినిమా ప్రారంభోత్సవం పూర్తయినా చిరంజీవిని పంపించకుండా ప్రమోషన్ షూట్ అంటూ వాడేసుకున్నాడు అనిల్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటర్స్, కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ ని చిరంజీవికి పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఆ మధ్యకాలంలో సంక్రాంతికి వస్తున్నాంకు చేసినంత ప్రమోషన్ ఇంకా ఏ సినిమాకు చేయలేదు. గోదావరి గట్టు మీద రామచిలకవే సాంగ్ తో మొదలు రకరకాలుగా రోజుకోసారి ఏదో రకంగా కనిపించారు. హీరోలకు కలిసొచ్చిన వాయిస్ ను రంగంలోకి దింపాడు అనిల్. సంక్రాంతికి వస్తున్నాం కోసం రమణ గోగుల్ను తీసుకురాగా చిరంజీవి కోసం ఉదిత్ నారాయణ్ ను రంగంలోకి దింపారు. ఉదిత్ చిరంజీవికి రామ చిలకమ్మ, కైకలూరి కన్నెపిల్ల వంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు ఉదిత్. మనశంకర్ వరప్రసాద్ గారి కోసం చాలా కాలం తర్వాత ఉదిత్తో మీసాల పిల్ల సాంగ్ పాడించాడు. ఏదో మామూలుగా పాడించేయకుండా ప్రమోషన్స్ కు ఉదిత్ ను వాడుకున్నాడు. మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ కు ఇంకా 4 నెలల టైం ఉంది. ఒక్కో వీడియోతో హైప్ పెంచేస్తోంది. మరోవైపు బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. వచ్చే 4 నెలల్లో మరిన్ని ప్రమోషనల్ ఫీట్స్ తో రక్తి కట్టించడం ఖాయం. అయితే ఈ హైప్ కు సినిమా ఏమాత్రం తగ్గకుండా ఉండాలి.